చేసుకుని దిన ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ దయగల రెక్కలలో మమ్మలను కాచి కాపాడి ఈ దిన ధ్యానములో మీరే మాతో ఉండి నడిపించమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము ఓబద్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటే అధ్యాయము, తక్కువ వచనాలు. నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తక్కువ వచనాలే కదా, త్వరితంగా ముగించుకుందాములే అని నేను అనుకున్నాను. అయితే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని నేను దాటిపోతే ఎలా, ఈ సందర్భాన్ని నేను చెప్పకుండా ఉంటే ఎలా, చాలా విలువైన సత్యాన్ని నేను బోధించకుండా దాటివేస్తున్నానే అనే ఆలోచన కలుగుతూ ఉంది. అందుకనే ఓబద్యా గ్రంథములో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచనలు. ఒకటే అధ్యాయము 21 వచనాలే ఉన్నప్పటికీ చాలా విలువైన విషయాలు ధ్యానములో అవి మనకి బయటకు కనబడుతూ ఉంటాయి. అందుకని ఏ వాక్యము మనము ఎంత ధ్యానం చేసుకున్నా నేర్చుకునేటువంటిది మనమే గనుక దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ దైవ చిత్తములో, దైవికమైన వాక్యములో మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడవలసిన వారమై ఉన్నాం. చదువుకుందాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు. ఇక నేనెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి ఉంటివి గదా. ప్రియమైన వారులారా, నిన్నటి రోజున ఏదేము గురించి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు యూదా వారిలలో ఏదోము అనేటువంటిది ఒక జనాంగమై వారిని బట్టి దేవుడు ఎంత బాధపడ్డాడు, ఆ బాధను బట్టి మనము కూడా ఏ పరిస్థితులలో ఎక్కడ ఉన్నామో మనము కూడా పరిశీలించుకోవలసిన అవసరత ఉంది అని చాలా విషయాలు నిన్నటి రోజున ధ్యానం చేసుకున్నాం. నీవు బొత్తిగా చెడి ఉన్నావు, నిన్ను చూసినప్పుడు నీవు బొత్తిగా చెడి ఉన్నావు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. నన్నెవడు పడద్రోయగలవాడెవడున్నాడు?
అని హృదయ గర్వముతో ఉన్న ఏదోమును గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఏదోముకు వివేచన లేదు, బుర్ర లేదు, జ్ఞానము లేదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఈ ఏదోము అనే విషయాన్ని నిన్నటి రోజున ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మనం చదువుకున్నటువంటి భాగములో తేమాను అనేటువంటి మరొక పేరు మనకి కనబడుతూ ఉంది. వినండి ప్రియమైన వారులారా, నేను చరిత్ర చెప్తూ ఉన్నానను, ఏదో చెప్పుకుంటూ వెళుతున్నాడు అని అనుకునో మీరు ఏమాత్రము తక్కువ అంచనా వేయవద్దు. ఇది దేవుని వాక్యం. మనం శ్రద్ధగా వింటే ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. తేమాను అనే పేరు మనం విన్నాం. ఇదే అధ్యాయంలో 21 వచనాలలో కొన్ని పేర్లు మనకి తరచు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఏదోము, ఏశావు, యాకోబు, తేమాను అనేటువంటి ఈ పేర్లు మనకి ఈ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. నిన్నటి రోజున నేను జ్ఞాపకం చేశాను, ఈ ఏదోము పట్ల దేవునికి ఎందుకు కోపం, ఏశావు పట్ల లేదా యాకోబు ప్రస్తావన ఎందుకు ఇక్కడ బైబిల్ గ్రంథములో? ఈ తేమాను అనేటువంటి వారు ఎవరు అనంటే, తేమానీయులు అనేటువంటి ఒక జనాంగము ఉన్నారు. తేమానీయులు అనేటువంటి జనాంగము ఒకటి ఉన్నారు. ఈ తేమానీయులు ఎవరు అనే ఆలోచన మీకు నేను జ్ఞాపకం చేయగలిగితే, యోబు గ్రంథము 2వ అధ్యాయమును మీరు చూడగలిగితే గమనించండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము చదవగలిగితే అక్కడ ఒక పేరు మనం చూస్తాం. ఏమని అంటే, తేమానీయుడైన ఎలీఫజు అని. అందుకనే తేమాను అనేటువంటి వ్యక్తి తేమానీయులలో నుండి వచ్చినటువంటి వాడు, లేదా ఏదోముతో కలిసి ఈ తేమాను జనాంగం అనేటువంటి వారు కూడా చెరపట్టబడి అక్కడికి తీసుకుని రాబడ్డారు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరో చారిత్రాత్మకమైన విషయాన్ని మీరు గ్రహించవలసింది ఏమిటి అనంటే, కేవలము 12 మంది గోత్రాల వారినే ఎంచి బాబు నీవు రూబేను గోత్రమా, పద. నువ్వు షిమ్యోను గోత్రమా, పద. నీవు లేవి గోత్రమా, పద. ఇలాగున ఎవరిని ఎంచి తీసుకుని చెరపట్టుకోలేదు. ఊరు మొత్తం ఎలా పడితే ఎలాగైతే అలాగా, ప్రియమైనటువంటి వారులారా, ఎలాంటి పరిస్థితులైతే అలాంటి పరిస్థితులలో చాలా విషయాలు ఆ ఊరిలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలీలు జనాంగము, యూదా జనాంగము కాని వారిని కూడా ఆ చెరపట్టబడినటువంటి వారిలో వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం గమనించగలం. ఈ విషయాన్ని మీ మనస్సులో, అందుకనే ఈ తేమాను అనేటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఆయన బాధ ఎంత వ్యక్తం చేస్తూ ఉన్నాడు, ఆయన బాధలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో ఈ రాత్రి మనము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, విన్న ప్రతి వాక్యములో నువ్వెక్కడ ఉన్నావో చూసుకోవాలి. విన్న ప్రతి వాక్యములో నువ్వే స్థితిలో ఉన్నావో గమనించాలి. విన్న ప్రతి సందర్భంలో నీవు ఏ స్పాట్లో నిలబడి ఉన్నావో సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. అందుకనే ప్రియమైన వారులారా, ఈ తేమాను అనేటువంటి ఒక చిన్న జనాంగమును గురించి కూడా దేవుడు ఎంత బాధపడ్డాడో ఆయన బాధను ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చదువుకుందామా? ఇప్పుడు మరలా చదివితే మీకు తేటగా అర్థం కాగలుగుతుంది. తేమాను, నీవు బలాఢ్యులు విస్మయముందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు.
నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఈ మాట గమనించారా? నీ సహోదరులైన యాకోబు సంతతికి అనగా యాకోబు సంతతిలో ఏశావు, ఏదోము లేదా ఈ తేమాను, యాకోబు వీళ్ళందరూ కూడా ఒకే సంతానము, పేరులను బట్టి వేరుగా ఉంటూ ఉన్న ఆలోచన గమనించాలి. ఈ తేమాను గురించి రాత్రి కొన్ని ఆలోచనలు చేసేదానికి ఈ మాట మీ మనస్సులో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాటగా చెప్పాలి అనంటే వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల యొక్క బిడ్డలు, సహోదరులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. ఈ తేమాను గురించినటువంటి ఆలోచన ఏమై ఉంది? ఈ తేమాను గురించినటువంటి ఆలోచన దేవుని కోపం ఏమిటి? ఈ తేమాను గురించినటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి? ఇది మనం గమనించాలి, లేదా ఇది మనం నేర్చుకోవాలి. ఈ పూట ఎంత బాధ కలిగిందో తెలుసా? ఇదిగో నీవు ఏశావు సంతానమయ్యుండి లేదా యాకోబు అన్నదమ్ములు అయ్యుండి నీవు ఏం చేశావు? యాకోబు సంతతికి నీవు ఏం చేశావు? బలాత్కారము చేశావు. ఏదోమో యాకోబు సంతతికి నీవు బలాత్కారము చేశావు. అంత మాత్రమే కాదు, నీవు ఇదిగో అవమానము నొందుతావు. జాగ్రత్త. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్న ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వాళ్ళారా. తేమాను అనేటువంటిది ఒక చిన్న జనాంగం. చెరపట్టబడిన వారిలో తప్పించబడి చెరపట్టుకుని వచ్చినటువంటి జనాంగం. అంత ఖచ్చితమైనటువంటి లేదా బైబిల్ ఆధారముతో కూడిన ఇశ్రాయేలు సంతానము పరిపూర్ణ సంతానము కాకపోయినప్పటికీ చెరపట్టబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు గనుక వారి విషయంలో దేవుని యొక్క ఆలోచన ఎంత విచారకరమైనదో ఆలోచన చేస్తే మీకే బాధ కలుగుతుంది. 11వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. నీవు పగవాడవై ఎవరికి? నీవు పగవాడవై నిలిచిన దినమందు. ఎలాంటి విషయాలలో పగవాడుగా లేదంటే ఎలాంటి విషయాలలో వ్యతిరేకంగా ఉన్నాడో ఇప్పుడు మీరు చదవాలా. అన్యులు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమున, అనగా యెరూషలేము ధ్వంసమవుతూ ఉన్నప్పుడు, ఏమంటే వినండి ఈ మాట జాగ్రత్తగా. యెరూషలేము చెరపట్టబడుతూ ఉన్నప్పుడు, యెరూషలేము చెరపట్టబడి ఇలాగున జనాలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వేం చేసావో తెలుసా? ఇదిగో ఆస్తిని పట్టుకొని పోతూ ఉన్నప్పుడు నువ్వు చూస్తా ఉన్నావు. ఆ దినము నువ్వేం చేసావో తెలుసా? ఇంకా చదవండి. అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో పాటు ఉన్నావు. తేమాను, యెరూషలేము ధ్వంసమై తీసుకుని వెళ్ళిపోతుంటే నువ్వు అలాగన చూస్తా ఉన్నావే. తేమాను, యెరూషలేము ఎవడెవడు ఎంతెంత పంచుకోవాలని చీట్లు వేసుకుని యెరూషలేము పట్టణాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ సోధ్యాన్ని లేదా ఆ అక్రమాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నావు. అన్యులు వచ్చి దేవాలయమును పాడు చేసి లేదా శత్రువు వచ్చి దేవాలయమును పాడు చేసి పిల్లలను పాడు చేసి దేవాలయ ఉపకరణాలన్నిటినీ పట్టుకొని పోతూ ఉంటే తేమాను నువ్వు అక్కడ నిలబడి అలాగే చూస్తున్నావు కానీ ఎదురు తిరగలేదు నువ్వు. తేమాను గురించి దేవుని బాధ ఎంత ఘోరమైనదో వినండి ప్రియమైన వాళ్ళారా.
యాకోబు సంతతికే నీవు చాలా భయంకరమైన బలాత్కారము చేస్తావు, నువ్వు అవమానపడతావు, జాగ్రత్త, ఒక దినాన్న నీకు అవమానం కలుగుతుంది. నీవే బలాఢ్యులను కలిగి ఉన్నావని చాలా గొప్పగా ఉంటున్నావేమో కానీ ఒక దినాన నీవంటే ఏమిటో ఆశ్చర్యపడే స్థితిలో నువ్వు చాలా అవమానాన్ని పొందుతావు, జాగ్రత్త అని తేమాను గురించి దేవుడు హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ప్రాముఖ్యమైనటువంటిదిగా లేదా వినటానికి ఒక చిన్న చరిత్రే, ఒక చిన్న జనాంగం, కానీ ఎంత ఘోరమైనటువంటి అపకీర్తికి తావు తీసిందో ఈ తేమాను అనేటువంటి జనాంగం. ఈ తేమాను అనేటువంటి జనాంగమును గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. నీ బలాఢ్యులు విస్మయం పొందుతారు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ కూడా హతులయ్యారు. నీ వలనే నీవు కూడా నిర్మూలమవుతావు. ఈ రాత్రి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఏసావు సంతానము లేదా ఏదోము సంతానము తేమాను, నువ్వు కూడా ఇదిగో హతులవుతావు, నిర్మూలమవుతావు, భూమి మీద ఎన్నటికీ లేకుండా నిర్మూలమవుతావు. కారణం, యాకోబు సంతతికి నీవు బలాత్కారము చేశావు. ఏమిటి బలాత్కారము? నువ్వు అక్కడ ఉండి అన్నీ కూడా చొరబడి తీసుకొని పోతూ ఉంటే నీవు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నావు. తేమాను, ఈ రాత్రి ఆత్మీయ సత్యాలు వినండి. ఈ రాత్రి తేమాను జీవితము ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, తెలుసా? తేమాను అనేవాడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, తెలుసా? ఎలాగున తెలుసా? ఇదిగో యాకోబు సంతతికి బలాత్కారము ఏ విధంగా అయితే పట్టబడి చేయబడ్డాడు. యాకోబు సంతానం అంటే యాకోబు యొక్క 12 కుమారులు 12 గోత్రాలుగా విస్తరించబడి లక్షల మందిగా వారు విస్తృతంగా వారు సంతానము చేయబడితే వాళ్ళందరూ కూడా చెరపట్టబడటానికి ఈ తేమానే ఒక మూల కారణమయ్యాడు అన్నట్టుగా ఈ వాక్యమును మనకి చదువుటంలో తెలియజేస్తూ ఉంది. అన్యులు వచ్చి, ఏమండి, పరదేశులు వచ్చి నీ ఆస్తిని పట్టుకొని పోతున్న దినము, అన్యులు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని చీట్లు వేసి పంచుకుంటున్న దినము, నీవు పగవాడవై నిలిచి చూస్తున్న దినము ఏదైతే ఉందో, ఇదిగో తేమాను, నీవు వారిలో కలిసి ఉన్నావు. ఈరోజు ఈ మాటలు వినండి ప్రియమైన వారులారా. ప్రతి ఒక్కరిలో ఒక తేమాను ఉన్నాడు ఈరోజు. ఎలాగా చెప్పమంటారా? నీ కుటుంబం విషయంలో, నీ పిల్లల విషయంలో ఏ విధమైనటువంటి బాధ్యత చూడకుండా వాళ్ళు ఆ సమయంలో ఏం చేస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఎటు పోతూ ఉన్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఈ టైంలో వాళ్ళు చేసే పనులేమిటో ఇవేమైనా గమనించే సందర్భాలు ఉన్నాయా? మన కుటుంబాలలో తేమాను అనేవాడు చూస్తూ ఉన్నాడు, పట్టుకొని పోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు, ధ్వంసమైపోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు, చీట్లు వేసుకొని పంచుకుంటూ ఉంటే ఇదిగో నువ్వు అక్కడ ఉన్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, నీవు గనక నీ కుటుంబం విషయంలో బాధ్యత తీసుకోకపోతే, భర్త విషయంలో భార్య విషయంలో భర్త, పిల్లల విషయంలో తల్లిదండ్రులు నీవు బాధ్యత తీసుకోకపోతే వారి నాశనాన్ని నువ్వు చూడవలసి వస్తుందేమో.
చెబుతామండి బాబు, మారమని చెబుతామండి, రమ్మని చెబుతామండి, ఉండమనే చెబుతామండి, బలవంతం పెడతామండి. మా మాట వినరండి బాబు, మా మాట వినరండి వాళ్ళు, మా మాట వినరండి వాళ్ళు. వినరు సరే. ఇప్పుడు ఈ మాట గమనించండి. నీవు చెబుతూ ఉంటే పిల్లలారా, యవనస్తులారా, మీరు కూడా ఈ మాట గమనించాలి. చెబుతూ ఉంటే, లేదంటే నీ మాట వారు పట్టించుకోకుండా ఉంటూ ఉంటే, వాళ్ళ విషయంలో ఏ విధమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఉంటూ ఉంటే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మరి చూస్తావా? నాశనమైపోవటానికి వారు జారిపోతూ ఉంటే మౌనంగా ఉండగలవా తేమాను వలె? అంతేనా నీ పని? అదేనా నీ బాధ్యత? తేమాను, వీళ్ళందరూ పట్టుకుని వెళ్ళిపోతే నువ్వు వాళ్ళతో కలిసి ఉన్నావు. యాకోబు సంతతికి నీవు బలాత్కారం చేసిన వాడవయ్యావు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, నీ పిల్లలను లేదా నీ భర్తను, నీ కుటుంబాన్ని, ఒక మాట చెప్పనా, సర్వసాధారణంగా జరిగేటువంటిదే. పిల్లలకి ఏ బట్టలు కావాలో నువ్వే సెలెక్ట్ చేస్తావు. పిల్లలకి ఏ చెప్పల్స్ కావాలో నీవే సెలెక్ట్ చేస్తావు. పిల్లలు అందంగా ఉండటానికి ఏ స్క్రీములు రాయాలో నీవే సెలెక్ట్ చేస్తావు. ఏ టైంలో ఏ తినాలో అన్నీ నీవే సెలెక్ట్ చేస్తావు. భక్తి విషయంలో నో సెలెక్షన్. భక్తి విషయంలో నో రూల్స్. భక్తి విషయంలో నో కండిషన్స్. భక్తి విషయంలో నో అబ్జెక్షన్స్. నీ ఇష్టమైనట్టుగా నీ పిల్లల విషయంలో నీవు చేజారిపోతున్నావు. జాగ్రత్త. తేమాను, ఈరోజు మీలో ఎంతమంది తేమానులు ఉన్నారో ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ విషయాన్ని నేను ఇక్కడితో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ప్రతిరోజు పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడట. దేవుడా, నువ్వు రావాలి, నాకు ఏదోడు చెయ్యాలి అని. దేవుడా, నువ్వు రావాలి, నాకు ఏదోడు చెయ్యాలి. దేవుడా, నువ్వు రావాలి, ఏదోడు చేయాలి. బాబు వినండి మాట. నువ్వు రావాలి, నా జీవితానికి నువ్వు ఏదోడు చెయ్యాలి, ఏదోడు చేస్తే కానీ కుదరదు అని ప్రతిరోజు ఒక భక్తుడు తెగ పూజలు చేస్తూ ఉంటే ఓ రోజు దేవుడే దిగి వచ్చాడట. మానవా, డైలాగ్ చెప్పండి, ఏమి నీ కోరిక అని అడిగాడట దేవుడు. అదే మనల్ని అడిగుంటే, అమ్మ బాబోయ్, నాకు ఇంకో ఇల్లు ఉంటే బాగుండు, ఈ డబ్బంతా అందులో కూడా సేరేసేద్దును అనుకుంటారు. ఒకడు అలాగే అడిగాడట, పట్టిందల్లా బంగారం అయిపోవాలి దేవుడు అని అడిగాడట. పెళ్ళాన్ని పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. టిఫిన్ చేద్దాం, టిఫిన్ పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. భోజనం చేద్దామని భోజనం పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. పడుకుందామని మంచం పట్టుకున్నాడు, అంతా బంగారమే. తినటానికి లేదు, పంటానికి లేదు, ఉండటానికి లేదు, అంత బంగారం అయిపోయింది. అదే ఫోన్లో బంగారం దేవుడు ఒకసారి దిగొచ్చి అదే ఫోన్లో నువ్వే తీసుకో మొత్తం అన్నాడు. ఇంతకీ మన కథ అసలు అది కాదు. దేవుడు వచ్చాడట. వచ్చి మానవా, ఏమి నీ కోరిక అన్నాడట. ఏముంది, నువ్వు నాకు ఏదోటి చెయ్యాలి, నువ్వు చేస్తే కానీ కుదరదు అన్నాడు. సరే, నీ ఇంటి ముందు ఒక కొండ ఉంది కదా, ఆ కొండ మీద ఓ బండ ఉంది, ఆ బండను నువ్వు కిందకి పడదోయి చాలు, నీకేం కావాలంటే అదే చేస్తానన్నాడట. ఏటట మరే చెప్పరామండి. కొండ ఉంది, కొండ మీద పెద్ద బండ ఉంది, ఆ బండను నువ్వు పడద్రోయాలి అని అన్నాడట. ఓ అంతేనా అనుకున్నాడు. లేచాడు, ఉదయాన్నే బయలుదేరాడు, కొండెక్కాడు. బండ అంటే ఇంత కాదండి, బండ అంటే పెద్దదని అర్థం.
ఆ బండను తోస్తున్నాడట, దానికి ఉన్నదే చిన్న సపోర్టు. ఆ సపోర్టు తీస్తే వెంటనే పడిపోద్ది. ప్రతిరోజు వెళ్ళటం, దాన్ని తోయటం, ప్రతిరోజు వెళ్ళటం, దాన్ని తోయటం, ప్రతిరోజు వెళ్ళటం, దాన్ని పడగొట్టాలనే ప్రయత్నం, ప్రతిరోజు వెళ్ళటం. అలాగా 2 నెలలు 3 నెలలు గడిచిందట. బండేమో మాట్లాడరామండి. బండేమో ఆ బండకి ఈ బండలకి తేడా లేనట్టుగా ఉంది. ఇక్కడ మాట్లాడొచ్చు కదా. ఆ బండేమో కదులుతలేదు, ఈ బండేమో నోరిప్పుతలేదు. పెద్ద తేడా ఏమీ లేదు, అంతే. 3 నెలలు అయిందట. ప్రార్థన చేశాడట, మళ్ళీ పూజలు చేశాడు. దేవుడా నువ్వు దిగిరావు ఒకసారి, ఏటో నీ కథ ఏటో, ఏంటి చెప్పు మానవా, ఏంటి అంటే, ఏముంది నువ్వు వెళ్ళమన్నావా, తోయమన్నావు, తోస్తున్నాను, అదేమో పడతలేదు, నేనేం చేయనన్నా, నాకేమో కుదరదానంటే, ఏం చేయలేదని అన్నంటావు ఎట్రా, ఏమి చేయలేదని నన్నంటావేంటి నువ్వు? బండ పడాలి అని నువ్వేమో ప్రతిరోజు పూజలు చేసావా? చేశాను. బండ దోయటానికి బలం కావాలని ప్రతిరోజు టిఫిన్ తెచ్చుకుని తిన్నావా? తెచ్చుకున్నావు. టిఫిన్ తెచ్చుకోవటానికి ప్రతిరోజు ఏదో పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. బలం సరిపోవట్లేదని ఫ్రూట్స్ తెచ్చుకొని తిని ప్రతిరోజు వచ్చావా? వచ్చాను. ప్రతిరోజు ఓ టైము ఫాలో అయ్యి ఆ టైం ప్రకారంగా నువ్వు కొండెక్కవా? కొండెక్కాను. ప్రతిరోజు ఆ బండను ఎలాగైనా పడగొట్టాలని సంకల్పం పెట్టుకున్నావా? ఇంకేం చేయను నేను. అర్థమైందా? వ్యర్థమైందా? నువ్వు ఒక్కటి అడిగావు. నువ్వు ఒక్కటి అడిగినందుకు నీకు టైమ్లీ నేర్పించాను, పంక్చువాలిటీ నేర్పించాను, ఏమండి నీకు డివోషన్ నేర్పించాను, నీకొక ఏమనాలి సైక్లికల్, అంటే అన్ని సమయానికి చేసే విధంగా ప్రతిరోజు టైంకి వెళ్ళావు, ప్రతిరోజు పూజలు చేస్తావు, బలం కావటానికి భోజనం చేస్తావు, భోజనం కొరకు పని చేస్తావు. ఇంకేం కావాలి నీకు? చివర్లో అన్నాడట దేవుడు, నేను బండను పడద్రోయమన్నాను కానీ అది పడదని, ఆ పడగొట్టడానికి నీ బలం సరిపోదని నీకు తెలుసు కాబట్టి అది పడద్రోయాలన్నా చెప్పండి, పడగొట్టాలన్నా నేనే నీకు సహాయం చేయాలి, వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఇంకేం చేస్తావు అని. వినండి ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ వాడు ప్రార్థించలేదే లేదా పూజలు చేయలేదే అనుకో, ఇంత సంకల్ప సమయ కాల యాపన జరిగేదే కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్న మాట, తేమాను జీవితంలో ఎంత ఘోరమైన బలత్కారము చేస్తాడో. దేవాలయము చెరబట్టబడతా ఉంటే నిలబడి చూస్తాడు. చరిత్ర అన్నదండి, చరిత్రలో ఈ తేమాను గురించి వ్రాయబడింది. ఈడట అంటే ఆ మాట మీరు చదివితే అర్థమవుతుంది. ఏదోమో అందువలన ఏసావు నీ సహోదరుల సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుతావు. అంటే ఒక మాటగా చెప్తాను, ఈయన మీడియేటర్ చేశాడు, మీడియేటింగ్ అంటే రండి పర్లేదు, ఎవడేముండడో ఈ టైంలో గుళ్ళో ఎవడేముండడో మీ ఇష్టం వచ్చినట్టు చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వాడుగా ఇక్కడ వివరణలో తెలియచేయబడుతుంది. ఈ రాత్రి వినండి ప్రియమైన వారులారా, నీ కుటుంబం విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భక్తి విషయంలో, నీ ప్రార్థన విషయంలో ఏమి చేస్తూ ఉన్నావు నీవు? నీ పిల్లలు ప్రార్థించడానికి నీవేమైనా ప్రయత్నం చేసావా? నీవే ప్రార్థన చేయి. మీరు చెప్పినప్పటి నుండి నా ఇంట్లో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారు ఇక్కడ? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఈరోజు వినండి ప్రియమైన వారులారా, నేను ఎందుకు ఈ 40 రోజులు లేదా ఈ ధ్యాన కూటాలలో ప్రతిరోజు ఏదో ఒక మంచి మాట మీరు పట్టుకుని వెళ్ళి వాటి ప్రకారంగా చేయగలిగితే అసలు అంతకన్నా ఉన్నతమైన ఆశీర్వాదం వేరేది లేదండి. తేమాను, నువ్వు బలాత్కారం చేస్తూ ఉన్నావు. తేమాను, అన్యులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉన్నావు. తేమాను, చీట్లు వేసుకుంటే నువ్వు అలా చూస్తూ ఉన్నావు. తేమాను, ఆస్తి పట్టుకొని పోతూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉన్నావు. తేమాను, నువ్వు వాళ్లతో కలిసిపోయావు. వాళ్లతో ఎవరితో కలుస్తున్నావు? నీ విశ్వాసం ఎవరితో కలుపుతూ ఉన్నావు? నీ విశ్వాసాన్ని అన్యులతోనా? చీట్లు వేసి ముక్కలు చేసి పాడు చేసే వాళ్ళతోనా? ఏది నీ విశ్వాసం? ఏది నీ ఆత్మీయత? ఏది? లోక సంబంధంగానే రోజులు గడిపేస్తున్నావు గాని అందుకే నీలో ఒక తేమాను ఉన్నాడు. నీలో ఒక తేమాను ఉన్నాడు. కేవలం నీ సంతతికే. నేను మరలా చెప్తున్నాను, వినండి ప్రియమైన వాళ్ళారా, నేను మరలా చెప్తున్నాను, మీరు వినండి. నీ కుటుంబ విషయంలో భక్తిపరమైన బాధ్యత నీవు తీసుకోలేకపోతే నీ కుటుంబ ఆశీర్వాదాన్ని నీవు చాలా పోగొట్టుకుంటూ ఉన్నావు. ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మార్చుకోగలుగుతావా? కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధానంలో లేదా కుటుంబంలో మోకరించి ప్రార్థన చేసే రోజులు ఎప్పుడు? అవి మరలా జరిగేది ఎప్పుడు? తేమాను, ఏమండి వింటున్నారా? తేమాను యాకోబు సంతతికి ఎంత బలాత్కారమును నష్టమును చేస్తూ వచ్చాడు, అక్రమము చేస్తూ వచ్చాడు. నీ కుటుంబానికి నీవే అక్రమం చేస్తూ ఉన్నావు. నీ కుటుంబానికి నీవే అన్యాయం చేస్తూ ఉన్నావు. నీ కుటుంబానికి నీవే నష్టాన్ని కలిగిస్తూ ఉన్నావు. ఇంటికి వెళ్ళంగానే భోజనం పెట్టి ఆకలేసేస్తుంది. ఈరోజు డాక్టర్ గారు తెగ చెప్పేశాడు, ఈరోజు బుర్రపాడు. అవునే? చెప్పిన వాక్యాన్ని ఇంటిలో నెమరు వేసుకునే మా ఆత్మీయులు ఎంతమంది అండి ఇక్కడ? పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారమ్మా? పాపా రే బాబు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? ఏ మాట నేర్చుకున్నామని అడిగే తల్లిదండ్రులు ఎక్కడా? మేము చదువుకునేటప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు టిఫిను, సండే స్కూల్ ఇంట్లో చెప్పాకే మాకు టిఫిన్ పెట్టేవాళ్ళు. ఏం చెప్పింది మీ సండే స్కూల్ టీచర్? ఏంటి వాక్యం చెప్పు, అప్పుడే చెప్పేయాలా? మేము టిఫిన్ తినేయాలా, మళ్ళీ వెంటనే పెద్ద ఆరాధనకి బయలుదేరాలా. ఈరోజు అదే పోన్లే, నేను చెప్తానులే పాస్టర్ గారికి, మా ఓడిని సండే స్కూల్ కంటతో వాక్యం అడగద్దండి, చదవలేకపోతున్నాడని నేను చెప్తానులే. సిగ్గు లేదు? లేరనుకుంటున్నారా? ఉన్నారండి బాబు, అలాంటి మహాత్ములైన మహాతల్లులు. ఈ రాత్రి గమనించండి, నీ ఒక తేమాను అవుతున్నావు. నీ ఇంటిలోనే నీ పిల్లలకి నీ ఒక తేమాను అవుతున్నావేమో. వాళ్ళు నష్టపోతూ ఉంటే చూస్తూ ఉన్నావేమో. మారేదెప్పుడు? మార్చుకునేదెప్పుడు? ప్రియమైన వాళ్ళ మార్పు నందేదెప్పుడు? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన. ప్రభువా, అయ్యా తేమాను చీట్లు వేసుకొని ధ్వంసం అవుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అన్యజనులు చొరబడి దొంగిలిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ప్రభువా, తేమాను వీళ్ళందరూ బలాత్కారులవుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కానీ
ఈరోజు నీ పోరాటం లేదు, ఈరోజు నీ బాధ్యత లేదు, నీ జాగ్రత్త లేదు, ఏమీ లేని పరిస్థితులుగా నీవు అలా ఉండిపోతూ ఉన్నావు. మారవా మానవా, మారవా మానవా. పట్టించుకోవా పిల్లలు, కుటుంబాన్ని పట్టించుకోవా, కుటుంబాన్ని బాధ్యతలు నిలబెట్టుకోవా, భక్తిగా నిలబెట్టడానికి కాపాడుకోవా, మార్చుకోవా. ఇకనైనా ఆదివారం ఆరాధనకు వచ్చే ఆలోచన చేసుకోవా. బలాత్కారముతో ఎందుకు నీవు పాడైపోవాలి? బలాత్కారముతో ఎందుకు నీ కుటుంబానికి నువ్వు నష్టాన్ని? ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మేమందరం మీ పాద సన్నిధానంలో చేరి మీ నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని మా జీవితాలకు మీరిచ్చారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మీ కృపలో మమ్మలను బలపరిచారు, మీ కృపలో మమ్మలను కనికరించారు. ఈ రాత్రి నాయన మాలో ఇలాంటి తేమానులు ఉంటే నీ కృపలో తీసివేయుదువుగాక. అయ్యా, ఇలాంటి తేమానులు ఉండి నష్టాన్ని చూస్తూ, కష్టాన్ని చూస్తూ అదే పోనీలే అని విడిచిపెట్టేవారందరూ ఉన్నారు. అలాంటి బలాత్కారము తొలగిపోవునుగాక. మీ కృపలో కనికరించి బలపరిచి నడిపించి మహిమ పొందుకొనుమని ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకొనుచు, తిరిగి రేపటి దిన ధ్యానములో మీరే ఉండి మమ్మలను నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మమ్మల్ని శోధన లేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.